రోహిణి కార్తె వచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇదే సమయంలో రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను దాటి దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. దీంతో వర్షాలు కూడా మొదలయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇక సాయంత్రం అయిందంటే వర్షాలతో వాతావరణం చల్లబడుతోంది. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఎండ మండిపోతోంది. చాలా చోట్ల 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వడగాలుడు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు ప్రజలకు వాతావరణ నిపుణులు, తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లని కబురు అందిస్తున్నాయి. మే 25 సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. సౌత్ హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈదురుగాలులు, పిడుగుల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు పెద్ద పెద్ద హోర్డింగ్స్, చెట్లు, కరెంటు స్తంభాల వద్ద ఉండరాదని జాగ్రత్తలు చెప్తున్నారు. ఇప్పటికే మెదక్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కమ్మేసి వర్షం మొదలైంది. దీనికి ఈదురుగాలులు, వడగళ్లు తోడవడంతో బీభత్సం కొనసాగింది. ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు తప్పడం లేదని అటు ప్రజలు, పంట నష్టం జరుగుతోందని ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా మండుటెండలు, వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలుంటాయని ప్రకటించింది. ఇక మే 26ను కూడా ఇదే పరిస్థితి ఉంటుందంట. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అత్యధిక ఎండలు ఉంటాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాత్రి సమయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఉక్కపోత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, మిగిలిన రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇలా ఓవైపు వర్షాలు కురిసి సాయంత్రం వాతావరణం చల్లబడుతున్నా మధ్యాహ్నం మాత్రం సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏపీలో అయితే ఎండలు రికార్డు స్థాయికి చేరాయి. మే 24న ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిట్యాలలో ఏకంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Heat wave conditions are prevailing over the coastal districts of Andhra Pradesh during the last 24 hours, and these conditions, like heat wave conditions, likely to prevail over the coastal district during the next four days. And on the 5th day, hot, humid and discomfort weather likely to prevail over the coastal districts. To be specific, the central districts of the state are likely to have high impact of heat waves. To be specific, the districts namely Krishna, NTR, Bapatla, Gunturu, Palnadu, Markapuram, Prakasham, Eluru, West Godavari, East Godavari, Konasima and Kakinada likely to have heat wave conditions at 1 or 2 places in those districts. And Nellore, Alluri Sitaramraju, Polavaram and Anakapalli will have heat wave conditions
and hence orange alert is issued for the central districts of the state, and Nellore, Prakasham, Nellore, Allur Sitaramraju, Polavaram and Anakapalli will have yellow warnings. And hot, humid and discomfort weather likely at the extreme north coastal districts of Srikakulam, Vijayanagaram, Parvatipuram, Manyam and Visakhapatnam, and hence yellow alert is issued to those districts. Besides this, there is a synoptic system, a north-south trough running from South Bihar to north coastal Andhra Pradesh across Jharkhand and Odisha up to 1.5 kilometers above mean sea level. Because of these conditions, thunderstorms and lightnings with light rain likely at one or two places over the coastal districts during the first 4 days and at a few places during the subsequent 3 days. And also gusty winds of speed reaching 50 to 60 likely at one or two places over the coastal districts during the first day, and gusty winds of speed reaching 40 to 50 likely during the day 2 to the day 5 over the coastal districts. And also conditions are favorable for further advance of the southwest monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Cameroon area, southwest and southeast, and also the east central Bay of Bengal and remaining parts of Andaman Sea during the next 2 to 3 days.